హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలోని 95వ భాగం. మహి వేణుని తీసుకువెళ్ళి కారులో కూర్చోబెట్టాక వేణు కోపంగా మహి వైపు చూస్తూ, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నన్ను వదులు మహి, నాకెక్కడికి వెళ్ళాలని లేదు అని అరుస్తూ ఉంటే సమన్వి కోపంగా వచ్చి వేణుని లోపలికి నెట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ డోర్స్ లాక్ చేసి థ్యాంక్ యూ అన్నయ్య అని మహీకి చెప్పి వెళ్తున్నాము అన్నట్టు చెయ్యూపి కార్ స్టార్ట్ చేసి ముందుకు పరుగులు పెట్టగానే వేణు కోపంగా, కార్ ఆపు సమన్వి, లేకపోతే నేను దూకేస్తాను అని బెదిరించాడు. దూకేస్తే దూకే, నాకెందుకు చెప్తున్నావు అని చిరాకుగా అడిగింది. వేణు పళ్ళు నూరుకుంటూ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే సమన్వి తనలో తానే నవ్వుకుంటూ ఉండటం చూసి వేణు కోపంగా కార్ డోర్స్ లాక్స్ పడి ఉండటం అప్పుడు గమనించి, డోర్స్ లాక్ చేసి దూకేయమంటావా? చా, నువ్వు ఇలా తయారయ్యావేంటే? అయినా మీ అమ్మతో మన గురించి ఎందుకు చెప్పావు? చెప్పాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది కదా అని అరుస్తూ ఉన్నాడు. సమన్వి కార్ని ఒక సైడ్కి సడన్గా ఆపేసి వేణు తల వెనుక చేతులు పెట్టి దగ్గరికి లాక్కొని ఇద్దరి పెదవులు కలిపి గట్టిగా ముద్దు పెట్టి 2 క్షణాల తర్వాత వదిలేసి, ఇప్పుడు చెప్పు, ఏదో మాట్లాడుతున్నావు? చెప్పాల్సిన అవసరం లేకపోవచ్చు, నాకు చాలా ఉంది అని అల్లరిగా నవ్వుతూ అంది. సమన్వి ఇచ్చిన ముద్దుకే షాక్లోకి వెళ్ళిపోయిన వేణు ఏమీ మాట్లాడకుండా పిచ్చి చూపులు చూస్తూ ఉంటే సమన్వి నవ్వుకుంటూ, ఇలా సైలెన్స్ మెయింటైన్ చేయి, నా దగ్గర కాదని ఎక్స్ట్రాలు చేస్తే కత్తిరించేస్తాను, ఏం కట్ చేస్తాను అనగానే వేణు భయంగా సమన్వి వైపు చూశాడు. అంత భయపడుకు, కట్ చేసేది నీ మాటలే, అర్థమైందా అని సీరియస్నెస్ నటిస్తూ చెప్పి మళ్ళీ కార్ స్టార్ట్ చేసి ఉరుకులు పరుగులు పెట్టిస్తూ ఇంటి దగ్గర ఆపి వేణు వైపు చూసి తన చేతులు పట్టుకొని, బావా ప్లీజ్ అమ్మ దగ్గర నీ మనసులో ఉన్నదే చెప్పు, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు బావా, నా లైఫ్లో నీకు తప్ప మరొకరికి స్థానం లేదు, నన్ను నా ప్రేమని అర్థం చేసుకో అని దీనంగా అడిగింది. సమన్వి అలా అడుగుతుంటే వేణుకు తన మీద తనకే కోపం అసహ్యం వస్తూ తన నిస్సహాయతని తనే తిట్టుకుంటూ సమన్వి చేతుల్లో నుంచి తన చేతులు విడిపించుకొని వెళ్దామా లోపలికి అని తన ఎక్స్ప్రెషన్ మొత్తం దాచేసి బయటికి మాత్రం ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా పలికాడు. ఇదే ఈ పిచ్చే కొంచెం తగ్గించుకొని లోపల ఇదే పిచ్చి వాగుడు వాగకుండా జ్యూస్ వాగావంటే జ్యూస్లో పాయిజన్ కలిపి తీసుకువస్తా, నువ్వు సగం నేను సగం షేర్ చేసుకొని తాగేసి ఇక్కడే ప్రాణం వదిలేద్దాం అని విసుగ్గా చెప్పి దిగు అని అరిచింది. సమన్వి ఫ్రస్ట్రేషన్ చూసి వేణు నవ్వుకుంటూ కిందకి దిగి పద అనగానే లోపలికి నడిచారు. అడుగులో అడుగు వేసుకుంటూ ఇద్దరు లోపలికి వెళ్ళేసరికి అప్పటికే రుద్ర ఉండటం వలన ఆనంద్ గారు సమన్విని డైరెక్ట్గా ఆయన రూమ్కి తీసుకురమ్మని చెప్పి మంజుల గారికి శరత్ గారికి చెప్పటంతో వాళ్ళు సరే అని సోఫాలో కూర్చొని సమన్వి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే లోపలికి అడుగుపెట్టిన సమన్వి వేణుని డైరెక్ట్గా మంజుల గారి ఎదురుగా నిలబెట్టి, అమ్మ బావని తెచ్చేశాను అని ఉత్సాహంగా అంది. మంజుల గారు తలెత్తి సమన్వి వైపు చూసి, వచ్చేసారా, పదండి అని తీసుకువెళ్తూ ఉంటే ఇంతలో మీనాక్షి గారు, ఎక్కడికి వదినా, సీక్రెట్గా మాట్లాడుకోవటానికి వెళ్తున్నారా? అయినా వేణు ఎందుకు ఈ టైంలో సమన్వితో పాటు వచ్చాడు? రుద్ర ఇలా ఆఫీస్ టైమింగ్స్లో ఎవరిని వదలడు కదా అని అయోమయంగా అడిగారు. ఏమీ లేదు వదిన, మావయ్య గారు వేణుతో ఏదో మాట్లాడాలని పిలిపించుకున్నారు, అందుకే లోపలికి తీసుకువెళ్తున్నాను, మీరు ఇంకా ఇక్కడే నిలబడ్డారు, పదండి అని చెప్పి సమన్వి వేణుల వైపు చూసి రిలాక్స్గా సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఉన్న శరత్ గారి వైపు పళ్ళు నూరుకుంటూ చూసి, మీకేమైనా స్పెషల్గా బొట్టు పెట్టి చెప్పాలా? లేచి పదండి, మావయ్య గారు పిలుస్తుంటే ఇక్కడ సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారు అని అరిచి ఆనంద్ గారి రూమ్కి వెళ్ళారు.
శరత్ గారు నోట్లో నోట్లో గొనుక్కుంటూ, ఈ పెళ్ళాలు ఉన్నారే, ఎవ్వరికీ ఎప్పటికీ మారరు. మొగుడికి కనీసం బయటైనా మర్యాద ఇవ్వటం తెలియదు అని అనుకుని మంజులు గారి వెనకే వెళ్ళారు. అందరూ లోపలికి వెళ్ళగానే మంజులు గారు మూతి తిప్పుకుంటూ మీనాక్షి గారి వైపు చూసి మరీ డోర్ క్లోజ్ చేయటంతో మీనాక్షి గారు అయోమయంగా, ఇదేంటి డోర్ కూడా క్లోజ్ చేసుకుని మాట్లాడుకుంటున్నారు, అంతగా సీక్రెట్స్ ఏమున్నాయి అని శివరాం గారి వైపు మాధవి గారి వైపు చూస్తే మాధవి గారు రెక్లెస్గా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటే మనకెందుకు, నా కూతురికి మంచి సంబంధం తీసుకువచ్చాడు రుద్ర, తను సెటిల్ అయిపోతే నాకు అదే చాలు అని అన్నారు. నువ్వు చాలా మారిపోయావు మాధవి, స్వాతి గురించి తెలిసినప్పటి నుంచి నాతో కూడా సరిగా మాట్లాడటం లేదు, ఎందుకని అని కోపంగా అడిగారు మీనాక్షి గారు. ఎందుకో నీకు తెలియదా అక్క, నువ్వు స్వాతిని సరిగా పెంచి ఉంటే స్వాతి జీవితం ఇలా ఉండేది కాదు. మిత్ర కూడా ఎక్కడ స్వాతి ఇలా తయారవుతుందేమోనన్న భయం నాకు ఉండేది కాదు. స్వాతి గురించి ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే ఫిక్స్ అయ్యాను, నాకు ఒకరితో పని లేకుండా నా కుటుంబం నా కూతురు బాగుంటే చాలు అని, అందుకే ఎవరి జోలికి పోవటం లేదు అని చెప్పి మాధవి గారు ఆవిడ రూమ్కి వెళ్ళిపోతే వెనకే ఫాలో అయ్యారు మాధవి గారి భర్త. మీనాక్షి గారు శివరాం గారు పళ్ళు నూరుకుంటూ వెళ్తున్న మాధవి భర్త వైపు చూసి, చూస్తాను ఎన్ని రోజులు ఇలానే ఉంటారు అని అనుకుని వాళ్ళు కూడా వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయి స్వాతికి ఎలా ఉందో కనీసం ఫోన్ చేయటానికి కూడా లేదు అని బాధపడుతూ ఉన్నారు. అందరూ ఆనంద్ గారి రూమ్లోకి వెళ్ళాక మావయ్య గారు వేణు వచ్చాడు అని మంజులు గారు అనటమే, హా వేణు రారా, నీకోసమే ఎదురు చూస్తున్నాను, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, రా కూర్చో అని సోఫా చూపించగానే, వద్దు తాతయ్య గారు, మీ ముందు కూర్చునేంత చనువు నాకు లేదు, అంతకు మించి అర్హత లేదు అని చెప్పి నిలబడి చేతులు కట్టుకొని మర్యాద ఇస్తుంటే ఆనంద్ గారు ఒక నిట్టూర్పు విడిచి శరత్ వైపు మంజులు గారి వైపు చూడగానే మంజులు గారు వేణు వైపు చూసి, మా సమన్వి నీ గురించి ఒక విషయం చెప్పింది వేణు, అది నిజమో కాదో నీ నోటితో విందామని పిలిపించాము, ఇంతకీ సమన్వి చెప్పింది నిజమేనా అని అడిగారు. ఇంతకీ సమన్వి ఏం చెప్పింది ఆంటీ, తను చెప్పింది మొత్తం తెలుసుకోవటానికి క్లారిఫికేషన్ కోసం అడిగాడు. మంజుల గారు సమన్వి చెప్పిందంతా చెప్పి, ఇది సమన్వి చెప్పింది, మరి నీ ఉద్దేశం ఏంటో చెప్తే మేము ముందుకు వెళ్ళాలో సమన్వికి వేరే సంబంధం చూసుకోవాలో ఆలోచిస్తాము అని అన్నారు. సమన్వి అమ్మ అని అరుస్తూ, అమ్మ బావకు కూడా నేనంటే చాలా ఇష్టం, నువ్వు అనవసరంగా వేరే పెళ్ళి అంటూ మాట్లాడుకో, నా హార్ట్ స్కిప్ అవుతుంది అని దీనంగా మొహం పెట్టి అడిగింది. శరత్ గారికి సమన్వి మోహన్ చూసి బాధ నవ్వు ఒకేసారి వస్తూ ఉన్న, రుద్ర చెప్పాడు అంటే దాని వెనక ఏదో ఒక కారణం ఉండే ఉంటుందని సైలెంట్గా ఫాలో అయిపోతూ, ముందు వేణు మనసులో ఉన్నది తెలుసుకొని తర్వాత నువ్వు మాట్లాడుదులే సమన్వి అని వేణు వైపు చూసి, నువ్వు చెప్పు వేణు అని అడిగారు. వేణు గొంతు సవరించుకొని తల గలం విప్పేలోపు ఆనంద్ గారి ఫోన్ రింగ్ అవ్వటంతో ఒక్క నిమిషం అంటూ ఫోన్ లిఫ్ట్ చేయగానే రుద్ర అటువైపు నుంచి, తాతయ్య మీరు మన ఫ్యామిలీ అందరూ శక్తి అమ్మగారైన శాంతి గారిని తీసుకుని సాయంత్రం 7 గంటలకి ఫామ్ హౌస్కి వచ్చేయండి, బయలుదేరండి. ఈరోజు నా స్వీటీ జీవితంలో మర్చిపోలేని రోజు, మొదటిసారి మా పెళ్ళయ్యాక తన పుట్టినరోజు వచ్చింది, తన పుట్టినరోజుని మర్చిపోలేనంత అందంగా చేయాలని నేను అనుకుంటున్నాను, అందుకు మీరందరూ నాకు హెల్ప్ చెయ్యాలి. నేను ఆల్రెడీ ఫామ్ హౌస్ రెడీ చేయమని చెప్పి పెట్టాను.
వాళ్ళు మేము ఫామ్ హౌస్కి వచ్చి వెళ్ళిపోయాక రెడీ చేస్తూ ఉంటారు. మీరు ఆలోపు వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తే త్వరగా వర్క్ కంప్లీట్ అవుతుంది. నేను కరెక్ట్గా స్వీటీని 12 గంటలకి తీసుకువస్తాను అని చెప్పాడు. ఆనంద్ గారు సంతోషంగా, అవునా, శక్తి పుట్టినరోజా, అది కూడా రేపా, మరి ఇంతవరకు చెప్పకుండా ఇప్పటికిప్పుడు చెప్తున్నావా, సరేలే, ఏదైతే ఏముంది, ఇప్పటికైనా చెప్పావు, తప్పకుండా అందరినీ తీసుకొని నైట్ కల్లా అక్కడికి వచ్చేస్తాము, మీరు కూడా జాగ్రత్తగా రండి అని చెప్పి నసుగుతూ ఉంటే, మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది తాతయ్య. స్వీటీ పుట్టినరోజు వాళ్ళు కూడా అందరూ వస్తున్నారు. నేను ఆల్రెడీ వాళ్ళని ఇన్వైట్ చేశాను. కాకపోతే మన ఇంటికి రాను అని చెప్పేసరికి ఫామ్ హౌస్లో ఇదంతా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. లేకపోతే మన ఇంట్లోనే నా స్వీటీ బర్త్డే చేసేవాడిని. సరేలే, అందరూ కలుస్తున్నాము అది చాలు అని ఫోన్ కట్ చేశాక ఆనంద్ గారు సంతోషంగా మిగిలిన వాళ్ళ వైపు చూస్తూ, విన్నారుగా, ఈరోజు నా మనవరాలి పుట్టినరోజు అంట. ఈ డిస్కషన్ మరో రోజైనా పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి శక్తి బర్త్డేకి కావలసిన గిఫ్ట్స్ చూడండి. నా మనవరాళ్ళకి నా భార్య నగలు తీసి అందులో సగం శక్తికి, మరో సగం మహి భార్యకి ఇవ్వాలని నేను నా భార్య ఎప్పుడో అనుకున్నాము. కాబట్టి శక్తికి ఇచ్చే నగలు తీసుకొని బయలుదేరదాం మంజుల. మిగిలిన వాళ్ళకు కూడా చెప్పు. వేణు, నువ్వు కూడా ఖచ్చితంగా రావాలి అని అన్నారు ఆనంద్ గారు. సమన్వి డల్గా, ఇక్కడి వరకు వచ్చాక కూడా నా ప్రేమ విషయం తేలలేదు. అయినా ఏం కాదులే, ఎప్పటికైనా బావ నావాడు. ముందు శక్తి వదిన బర్త్డే ముఖ్యం. వదిన ఈ ఇంట్లో అడుగు పెట్టాక మొదటిసారి వచ్చింది కాబట్టి గ్రాండ్గా చెయ్యాలి అని అనుకుంటూ హుషారు తెచ్చుకొని తన టాపిక్ వదిలేసి మహీకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి మహాలక్ష్మిని డైరెక్ట్గా ఇక్కడికి తీసుకురమ్మని, శాంతి గారిని వేణు తీసుకువస్తాడని చెప్పి పెట్టేసింది. ఇప్పుడు ప్రెజెంట్లోకి వద్దాం. అలా శక్తి డోర్ ఓపెన్ చేయగానే అందరూ హ్యాపీ బర్త్డే శక్తి వదిన అని ఎవరి రిలేషన్తో వాళ్ళు పిలవగానే శక్తి ఆశ్చర్యం ప్లస్ ఆనందం ప్లస్ షాక్తో కన్నీళ్లతో రుద్ర వైపు చూస్తూ, నిజమా ఇదంతా, నిజమే కదా అని అన్నట్టు కన్నీళ్లతోనే అడిగింది. శక్తి భుజం చుట్టూ చేయి వేసి, ఇదంతా నిజమే స్వీటీ, నాకు తెలుసు నువ్వు ఇంతవరకు బర్త్డే చేసుకోలేదని, అందుకే నీకు గుర్తుండిపోయే విధంగా ఇలా ఏర్పాటు చేశాను. నిన్ను పెంచిన అమ్మగారు, మీ అక్క మహాలక్ష్మి కూడా ఇక్కడే ఉన్నారు, పద లోపలికి అని ఇద్దరు కలిసి లోపలికి అడుగు పెట్టడమే శక్తికి శాంతి గారు వచ్చారు అని తెలిసి ఎగ్జైటింగ్గా ఎక్కడ ఉన్నారో చూసి ఒక సైడ్ నిలబడి ఉన్న శాంతి గారు కనిపించి అమ్మ అని అరుస్తూ ముందుకు వెళ్తూ ఉంటే అది తననేమో అనుకుని జయంతి గారు శక్తి తన దగ్గరికి వస్తుందని మురిసిపోతూ ఉండగానే అమ్మ అంటూ శాంతి గారి ఎదురుగా నిలబడి హత్తుకోవాలి అనిపిస్తున్న శాంతి గారికి ఇష్టం లేదని తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, ఎలా ఉన్నావమ్మా అని అడిగింది. శక్తి తన ముందు కాకుండా తను పెంచిన తల్లి దగ్గరికి వెళ్ళేసరికి జయంతి గారు బాధపడ్డారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.